పాలకుర్తి మండల కేంద్రంలోని గౌరీ గోశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గోశాల నిర్వాహకులు గోవులకు సక్రమంగా పశుగ్రాసం అందిస్తున్నారని, నీరు సౌకర్యం, షెడ్డు సౌకర్యం వాటిని అనుగుణంగా ఏర్పాటు చేయాలని, రైతులకు గోవులను వ్యవసాయం ఉచితంగా అందించాలని, గోవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, గోశాల నిర్వహించే నిర్వాహకులకు సాయం కూడా అందించేలా చూస్తామన్నారు. చాలా గొప్ప విషయం. అది గొప్ప అవుతుంది ఇబ్బంది కాదా? ఇగో మంచి చేస్తున్నా కాడే వస్తాయి ఇట్లాంటి. అది రైటో రాంగో తెలియదు, కానీ అవన్నీ నేను మాట్లాడాను. మీరు ఇగో గోవులకు సేవ చేయడం చాలా గొప్ప విషయం. ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోతారంటే దాన్ని కూడా సంరక్షిస్తున్నాము. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. ఏదో అనుకున్న కొన్ని జరుగుతాయి. ఒకటే వస్తుంది సార్, ఏంటంటే బురద జల్లే కార్యక్రమం మీరు ఒక మాట అన్నారు, నాకు ఇవ్వడానికి లేదు సార్. కానీ వాళ్ళకి ఇచ్చిన ఏవి కూడా మేము మొన్న పంచాం. మన వాళ్ళందరూ కూడా ఉన్నారు, మన పార్టీ వాళ్ళందరూ ఉన్నారు. అందులో 50% ఆల్రెడీ డ్యామేజ్. ఏదో కొంచెం ఈ పాలకుర్తి జనగాం జిల్లా పాలకుర్తి నుండి ఒక గోశాలలో ఇష్యూ ఉందని చాలా రోజుల నుండి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఏదో ఇక్కడ కోడలు చనిపోతున్నాయి, ఆవులు ఏదో మిస్యూజ్ అవుతుందని కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ మా దగ్గర చాలా రోజులైనా మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఫిజికల్గా చూడాలి అనే ఉద్దేశంతో ఇవాళ పాలకుర్తి రావడం జరిగింది. గతంలో ఉన్న వాడి దాదాపు 68 వరకు పబ్లిక్ ఇచ్చేసిరని అక్కడ ఉన్న పూజారి గారు చెప్తున్నారు. కొన్ని చనిపోయినాయి సార్, యాక్సిడెంట్లో కొన్ని జరిగిపోయినాయి. అది మన దగ్గర రాకముందే బయట మహిబాద్ జిల్లాలోనే ఒక యాక్సిడెంట్ అయితే 19 చనిపోవడం జరిగింది. మిగతా కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చినాయి. ఆ డ్యామేజ్లో కూడా 1-2 జరిగిపోయినాయి. దానికి కూడా మేము కర్మకాండ మనం ఇక్కడే చేయడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన వాటిని నేను దాదాపు 68 పైన పనిచేయడం జరిగింది. 90 కదా, 95 పైన మేము గరీబులకు దానికి ఒక సిస్టమేటిక్గానే ఒక 20 రూపీస్ బాండ్ పేపర్ మీద కొన్ని కండిషన్స్ ఇచ్చి చేస్తే దున్నుకొని బతకండి, చేసుకొని ఉంచుకోండి, లేదు చేత కాకపోతే మళ్ళీ రిటర్న్ తెచ్చేసేటట్టు అలా ఒక ఫార్మాట్లోనే ఇస్తున్నాం సార్. మేబీ కొంతమంది బురద జల్లే కార్యక్రమాలు చేస్తారు, కొంత మాకు ఒత్తిడిని గురి చేస్తున్నారు. వాళ్ళకి ఇయ్యలేదని ఎవరు పడితే వాళ్ళు ఇయ్యలేము కదా. ఎలిజిబుల్ ఎవరో, గరీబోలు ఎవరో, వ్యవసాయదారులు ఎవరో, పెంచుకోగలిగే కెపాసిటీ ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తాం అనేది వీళ్ళ మాట.